వెల్కమ్ బ్యాక్. సో వెంకటరెడ్డి గారు, అదండి తెలుగుదేశం జనసేన వాళ్ళు ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు వాళ్ళకు తెలిసినంత మేరకు అందించారు. కృష్ణాంజనేయులు గారు, అంటే మీరేమైనా ఒకటి చెప్పదలుచుకుని చెప్పేయండి, తర్వాత వెంకటరెడ్డి గారు. నేను కంక్లూడ్ చేస్తాను, 1 minute లో కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు జత్వాని బ్లాక్ మెయిల్ చేశారు కాబట్టి విద్యాసాగర్ ని, కాబట్టి ఆవిడ పెట్టినటువంటి కేసులన్నీ తప్పు, ఆవిడ పెట్టినటువంటి ఐపీఎస్ మేము చేసిన ఆరోపణలు తప్పు, వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి అక్రమాల మేము తప్పు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట చెప్తారంటే, ఆవిడ బ్లాక్ మెయిలర్ అవ్వచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆ విధంగా అక్రమ నిర్బంధం చేసి ఒక మహిళని వేధింపులు గురి చేయటం అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు కూడా ఉన్నాయి. వైసీపీ ఏం ఆరోపణ చేయగలరు అని అంటే, ఐపీఎస్ ఆఫీసర్లని ఈ విధంగా పొలిటికల్ మోటివ్ తో వాళ్ళని సస్పెన్షన్ చేసి ఉంచింది. ఇంకా సస్పెన్షన్ ఎత్తివేయాలని అడగొచ్చు, కానీ ఈ కేసు సంబంధించినటువంటి విషయాల్లో జత్వాని తప్పు చేసింది కాబట్టి మేము వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి అవకాశం లేదు. అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి, అతను క్రిమినల్ అయితే అయ్యి ఉండొచ్చు. క్రిమినల్ అయినంత మాత్రాన కృష్ణనగర్ పోలీసులు, ఏదైతే కృష్ణలంక పోలీసులు, అక్కడ కృష్ణలంక పోలీసులు అతన్ని లాకప్ డెత్ చేయడానికి వాళ్ళకేమో హక్కులు లేవండి. అతని మీద ఆరోపణలు ఉంటే, అతని మీద కేసులు ఉంటే అట్టే విచారించవచ్చు. అది ఏ విధంగా అయితే ఆ కేసులో లాకప్ డెత్ అనేది తప్పు, జత్వానీ కేసులో కూడా ఆవిడ బ్లాక్ మెయిలర్ అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కోర్టులో ఆవిడ శిక్షలు పడతాయి. అంతేగాని పోలీసులు ఖచ్చితంగా జిందాల్ విషయంలో, జిందాల్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆవిడ అక్కడ విచారణకు హాజరు కాకుండా ఇక్కడ అక్రమ నిర్బంధం చేశారు అనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ కూడా పోలీసుల మీద ఉన్నాయి. ఆ కేసు విచారణ జరిగితే వాస్తవాలు వచ్చేదాన్ని ఉంటుంది. కాబట్టి ఆవిడ బ్లాక్ మెయిలర్ కాబట్టి పోలీసుల మీద పెట్టినటువంటి కేసులు చెల్లవు అనేటువంటి వాదన కరెక్ట్. బట్టలకి మోకాలికి ముడేద్ది అంటున్నారు మిమ్మల్ని, రైట్? సరే, వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సరే, కృష్ణానీల్ అన్న ఒపీనియన్ ఆయన చెప్పాడు. ఆయన మేము ఎలా చెప్పాలనేది ఆయన వర్షన్ కాదు కాబట్టి ఆయన వర్షన్లో ఆయన చెప్పాడు. సో మాకున్నటువంటిది ఏంటి, మేమేం చెప్తాం అనేది ఆయన కూడా తర్వాత ఆయన ఒపీనియన్ చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా నిజం కొంత లేటుగా అయినా బయటకు వస్తుంది. అదేదో సామెత ఉంటుంది, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని. మన చేతిలో అధికారం ఉంది కాబట్టి, లేదంటే 2 పత్రికలు 10 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మనం ప్రచారం చేసేస్తామంటే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అసలు వాస్తవం ఏంటనేది ప్రజలకు అర్థం అవుతా ఉంది కదా. అసలు ఈ ఇష్యూ ఏంటి, వీళ్ళు చెప్పేటటువంటి ఆరోపణలు ఏంటి? ఒక నటినంట తీసుకొని వచ్చి కిడ్నాప్ చేశారంట. మనం అసలు చెప్పడానికన్నా కొంచెమని ఉండాలి కదా. ఆ ఒక నటిని మీరే చెబుతున్నారు.